నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో పెనదులేమ్మ శబ్దం అది హై స్పీడ్లోకి పోతా ఉంది మనంలాగా కంట్రోల్ లేదు దానికి ఒక పాయింట్ పెట్టవచ్చు మీరు ఆ పక్క వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ముద్రాలభావము మూలము దెలసియు ముద్రాలభావము మూలము దెలసియు చిద్రూపమై వెలుగు చిన్మయుని కనుగొన్నా నేనే బ్రహ్మమురా పామరులారా మానవులారా నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడి కామాది గుణమూల నామారూపక్రియల నష్టము పరచీనా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా ముద్రాల భావము మూలము దెలసియు చిద్రూపమై వెలుగు చిన్మయుని కనుగొన్నా అష్టాయోగాభ్యాస సమాధి సాధనలను నిష్ఠాచేపిం పొంది నిజరూపు కనుగొన్న నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా బ్రహ్మం గారు ఉన్నారా? బ్రహ్మం గారి గురించి రెండు అందించాడు, కాలజ్ఞానం, తత్వజ్ఞానం. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బ్రహ్మంగారి మఠం చాలామంది పోయిస్తూ ఉంటారు. ఎప్పటికీ మహిమాన్వితమై ఉన్నటువంటి స్థలం. ఆయన చాలా గొప్పవాడు. కాలజ్ఞానాన్ని ఇచ్చాడు, తత్వజ్ఞానాన్ని ఇచ్చాడు. తత్వజ్ఞానం అంటే బ్రహ్మం గురించి, కాలజ్ఞానం అంటే జరగబోయే భవిష్యత్తు గురించి. చాలా గొప్ప మఠం. ఆయన ఈ తత్వం బోధించాడు. నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మం. అహం బ్రహ్మాస్మి చాందోగ్యోపనిషత్తులో వచ్చేటువంటి దాన్ని మహావాక్యము అంటారు. అహం బ్రహ్మాస్మి అంటే మహావాక్యం. అది మహావాక్యములు, అవాంతర వాక్యాలు రెండు రకాలు. మహావాక్యములు, అవాంతర వాక్యములు. మహావాక్యములు సాక్షాత్ బోధ అందిస్తాయి. అపరోక్ష సంబంధమై ఉన్న బోధను అందించేవి మహావాక్యాలు. పరోక్ష జ్ఞానాన్ని అందించేటువంటివి అవాంతర వాక్యాలు. అవాంతర వాక్యాలు పరోక్ష జ్ఞానాన్ని ఇస్తాయి, మహావాక్యాలు అపరోక్ష జ్ఞానాన్ని ఇస్తాయి. పరోక్ష జ్ఞానం అంటే దేవుడు ఉన్నాడు, మల్లికార్జున స్వామి ఉన్నాడు, లేదా అప్పన్న స్వామి ఉన్నాడు, సత్యనారాయణ స్వామి ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే సత్యనారాయణ స్వామి గారు అన్నవరం ఉన్నారు. దుర్గమ్మ ఉందని చెప్పానంటే ఎక్కడ? విజయవాడలో. పరోక్షం. మన దగ్గర ఇక్కడ కాదు, ఎక్కడో. ఇట్లా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు దేవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే భగవంతుడు సర్వజ్ఞుడు, సంపూర్ణుడు, ఆయన సర్వశక్తివంతుడు అని చెప్పుకుంటాం కదా. ఓహో అట్లాంటి అతను దేవుడు అంటే అన్న జ్ఞానం కలుగుతుంది. ఇది పరోక్ష జ్ఞానం. మహావాక్యం ఏముంటుంది? సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వ సమన్వితుడు అయి ఉన్నటువంటి యొక్క భగవంతుడు నీ దేహంలోనే ఉన్నాడు. నీ దేహంలోనే, ఎక్కడికో పోవాల్సిన అవసరం అలా.
నీ లోపలే ఉన్నాడు. నీ లోపల ఎట్లా ఉన్నాడు అంటే ఆత్మరూపకంగా ఉన్నాడు. అంతటానేమో పరమాత్మ రూపకంగా ఉన్నాడు, నీలో ఆత్మ. కాబట్టి నీలో ఉన్న ఆత్మ తెలుసుకుంటే అంతటా ఉన్న పరమాత్మ తెలుస్తుంది నీకు. నీలో ఉన్న ఆత్మ తెలిస్తే అంతటా ఉన్న పరమాత్మ నీకు తెలిసినట్లే. ఎందువల్లంటే రెండు వేరు కాదు కాబట్టి, అదే ఇదై ఉంది కనుక. కాబట్టి ఏంటంటే ఇక్కడ మహావాక్యం ఏం చెబుతుంది? అయం ఆత్మ బ్రహ్మ అని చెప్పాలి. అయ్యా దేవుడు ఎక్కడో ఉన్నాడని చెప్పి అనుకోమాక, అంతటా ఉన్న దేవుడు నీలో కూడా ఉన్నాడు, నీలో ఆత్మరూపకంగా ఉన్నది అని నీ లోపల చూపించే విధానం మహావాక్యం. ఎక్కడో ఉన్నాడని చెప్పే మాటలన్నీ కూడా పరోక్ష జ్ఞానం. అది పరోక్ష జ్ఞానాన్ని అందించేటువంటి యొక్క వాక్యాలనేమో అవాంతర వాక్యాలు అంటారు. నీలోనే దేవుడు ఉన్నాడు, నీవే ఆ దైవం యొక్క అంశమై ఉన్నావు, ఆ దైవం నీలో ఉన్నాడు, నీవే ఆ దైవము అనేటువంటి భావాలుగా బోధించేటువంటివి మహావాక్యాల కింద వస్తాయి. ఇక్కడ ఈయన నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా. బ్రహ్మం అంటే భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నాడు అనేది కాదు, నేనే బ్రహ్మమును. ఈ నేనే బ్రహ్మము అనేది ఏంటంటే నేనే భగవంతుడు. ఒక రకంగా చెప్పాల్సి వస్తే నేనే భగవంతుడు, నేనే భగవంతుడు అని చెప్పి అన్నాం అనుకో, ఆ మాట కొంచెం వినటానికి ఏంటంటే అహంకారేమో అన్న కోణాల్లో నుంచి మనస్సు పోతుంది. మళ్ళీ నేనే దేవుడు అని చెప్పి అంటున్నాడే అన్నప్పుడు ఏంటంటే మనసుకేమొస్తుంది? ఇతనిలో ఎంత అహంకారం ఉంది. దేవుడు అంటే సర్వజ్ఞుడు, అంత ఎక్కడో ఉన్నాడు, ఆయన విశ్వం అంతా సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయింపజేస్తూ ఉన్నాడు, జనులందరినీ నిర్మాణం చేశాడు, వాళ్ళందరినీ కూడా అన్నం పెట్టి పోషిస్తున్నాడు. ఆయన దేవుడు కానీ నేను దేవుడు అని చెప్పి అంటాడు వీడు, ఎంత అహంకారం వీడికి అన్న విషయం వస్తుంది. కానీ తత్వజ్ఞానంలో పోయినట్లయితే ఆ జ్ఞాని బ్రహ్మజ్ఞాని ఏమంటాడంటే నేనే దేవుడు అంటాడు. రమణ మహర్షి ఏమంటాడు? నేనే దేవుడు అంటాడు. వివేకానంద ఏమంటాడు? నేనే దేవుడు అంటాడు. ఇది జ్ఞానంతో మాట్లాడే మాట. ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. నేనే బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, ధనవంతుణ్ణి, జనవంతుణ్ణి, బలవంతుణ్ణి, ఇదంతా భౌతికం తన మీద ఆరోపితం చేసుకొని చెప్పే మాటలన్నమాట. ఎట్లా కాదు అంటే జ్ఞానపరంగా యోగ సమాధి పొందినప్పుడు, యోగ సాధన చేసినప్పుడు తురియ యోగ సమాధి అంటారు. ఆ తురియ యోగ సమాధిని పొంది ఉన్నట్లయితే ఆయన ఏమంటాడు అంటే ఈ దేహం నేను కాదు, ఆ దేహం లోపల ఉన్న ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే బ్రహ్మము, ఆ చైతన్యమే నేను. అది ఆ భావనగా నేను బ్రహ్మము అంటే అది. కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి యొక్క వాక్యాలలో మహావాక్యము అహం బ్రహ్మాస్మి అనేది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క మాట ఊరకే మాట్లాడటం కాదు, ఊరకే మాట్లాడటం కాదు. అది ఎప్పుడు వస్తుంది ఆ పదం యొక్క అనుభవము అంటే? ఎప్పుడు వస్తుంది ఆ పదము యొక్క అనుభవము అని చెప్పనంటే అది యోగ సాధన. దాన్ని ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆ స్థితిని పొందినప్పుడు కలిగేటువంటి యొక్క భావన అది అహం బ్రహ్మాస్మి అని చెప్పనంట. ముద్రాల భావము నేనే బ్రహ్మము వినుడి, కామాది గుణమూల నామరూప క్రియల నష్టము పరచీన. నేనే బ్రహ్మము వినుడి, కామాది గుణముల నామ రూప క్రియల నష్టము పరచిన. నేనే బ్రహ్మము వినుడి, కామాది గుణాలు, ఈ కామ క్రోధ లోభము మద మత్సర ఈర్ష్యాది ఏ యొక్క గుణాలు అయితే ఉన్నాయో ఈ గుణములన్నీ కూడా మన యొక్క మనస్సులో ఉంటాయి. మనస్సులో ఉండే గుణాలు మనం మనస్సుకి సంబంధించి ఉన్నాం. మన మనస్సుతో వ్యవహారం చేస్తాం, మనస్సును పెట్టుకుని వ్యవహారం చేస్తాం. ఆ మనస్సుతో వ్యవహారం చేసినప్పుడు ఏమవుతుంది? ఆ మనస్సులో ఉన్న గుణాలు అవి ఏ ఏ సందర్భాలలో ప్రకోపిస్తాయో వాటి యొక్క ప్రభావంతో మన క్రియలు కూడా ఆ విధంగా ఉంటాయి. కోపం వచ్చిందనుకోండి, కోప సంబంధ క్రియలు ఉంటాయి.
కామం గలవాడు కామ సంబంధ క్రియలు కలిగి ఉంటాడు. ద్వేషం గలవాడు ద్వేష సంబంధ క్రియలు ఉంటాయి. అట్లా ఏ ఏ గుణం మనల్ని వశం చేసుకుంటుందో ఆ గుణం మనల్ని ఆ ప్రకారంగా ప్రవర్తింపజేస్తుంది. మనకు ఆ గుణములు ఆపగలిగే, ఆ గుణముల యొక్క వేగాన్ని ఆపగలిగే సామర్థ్యం లేదు. గుణములు కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఇవి మహాబలవత్తరంగా ఉండే గుణాలు. ఏ గుణం వ్యక్తిని ఆవహిస్తుందో ఆ గుణం యొక్క వేగానికి తట్టుకు నిలబడగలిగే శక్తి సామాన్యంగా వ్యక్తికి ఉండదు, ఆపలేడు. ఒక్కోసారి వ్యక్తి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? తమాయించుకుంటాడా? ఆగుతాడా? ఆ పని చేసేస్తాడు అంతే. కామ క్రోధ ఉద్భవ వేగం అని పరమాత్మ అంటాడు. శక్నోతి హైవయ సోఢం ప్రాక్కు శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవ వేగం సంయుక్త సుఖీ నర. కామ వేగం, క్రోధ ఉద్భవ వేగం. వేగం అంటే మన తుఫాను వచ్చింది, ఏం ఆపగలిగా? ఆపగలిగే శక్తి మందిలో ఉన్నట్లయితే ఎంత నష్టం జరిగేదా? శక్తి లేదు. అట్లా లోన ఉన్నటువంటి గుణాలు కూడా అవి అమిత వేగంగా వ్యక్తిని స్వాధీనం చేసుకుని తీసుకుపోతాయి. దాన్ని ఆపగలిగే శక్తి అనేది రావాలంటే బ్రహ్మజ్ఞానం వల్లే వస్తుంది. తపోశక్తి అంటారు కదా, తపోశక్తి, ధ్యానశక్తి, దాని జ్ఞాన బలం అన్నారు. భక్తి ఆయుక్తో యోగ బలేనా అంటారు. యోగ బలం, ధ్యాన బలం, ఇలాంటి ఈ తాత్విక సంబంధ జ్ఞానం బలం కలిగి ఉన్నవాళ్ళు వాటిని ఆపగలిగే విధానం ఉంటుంది. లేకుంటే అవి ఎంతో శక్తివంతమైనవి కూడా. ప్రకృతి వస్తువులు నువ్వు నిర్మాణం చేసుకునే కావు, నిర్మాణం అయ్యి వచ్చేసినాయి అన్నమాట. నువ్వు ఏ దేహంలోకి పోయినా ఆ దేహంలో పనిచేస్తూ ఉంటాయి. వేరే దేహాల్లోకి పోయేది ఏది? సూక్ష్మదేహం. ఇది పార్థివ దేహం, ఈ భౌతిక దేహం. ఇది ఈ భౌతిక దేహం అనేది పృథివీ సంబంధం, మట్టి సంబంధం. వాళ్ళు మట్టిలో చేరిపోతుంది. ఈ పృథివీ సంబంధ దేహం మనం తీసుకుని వాడుకుంటూ ఉన్నాం, వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. ఎంతకాలమైనా ఈ దేహం మరి ఈ యొక్క పృథివీలో చేరిపోవాల్సిందే. అంతకాలం వాడుకుంటాం మనం. లోన ఉన్నది ఏది వాడుకునేదంటే సూక్ష్మదేహం అంటారు. ఇంద్రియాత్మికం అది, దాని సూక్ష్మదేహం అన్నారు. ఆ లోన ఉన్న సూక్ష్మదేహం ఇంద్రియాత్మికమే కాదు, గుణాత్మికం. చెప్పిన కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈర్ష ద్వేష ఇవన్నీ కూడా ఆ సూక్ష్మదేహంలో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ సూక్ష్మదేహంతో నువ్వు మానవ దేహంలోకి వస్తే మానవుడుగా వ్యవహరిస్తావు. ఇతర దేహాల్లోకి పోతే ఆ దేహాలలోని వ్యవహారం ఉంటుంది. ఇతర జీవులు కోపాలు రావా? కొప్పను కొట్టు, కర్రబెట్టి నీ వంక చూస్తుంది, ఎందుకు కొట్టావు నన్ను అని చెప్పి అంటూ. కొంచెం వాటిల్లో సౌమ్యం కలిగి ఉన్నాయి అయితే ఇట్లా చూస్తాయి అన్నమాట. ఆ పంచే మాకు ఎప్పుడూ కూడా అని ఇట్లా చూసి చెబుతాయి మనకి. కొన్ని కుక్కలు అయితే చెప్పేది ఏంట్రా వాడికి పైన పడతాయి. కొన్ని అయితే తీవ్రంగా ఉంటాయి కదా, అవి ఆలోచించవేక ఏంటో పక్క చూసేది ఏమిటి పోయి కరువు అని చెప్పాను, పైన పడతాయి. అట్లా వాటికి ద్వేషం ఉంటుంది, వాటికి రాగం ఉంటుంది, వాటికి ప్రేమ ఉంటుంది, వాటికి మోహం ఉంటుంది, అన్నిటికీ ఉంటాయి గుణాలు. ఒక పక్షి గుడ్లు పొదుగుతుంది, పిల్లలను చేస్తుంది, ఆహారం పట్టుకు రావటంలా, ముక్కుల్లో పెట్టడం వల్ల, వేరే జీవులు వేస్తే కాపాడటం వల్ల. సింహాలు చేస్తాయి. వాడి తన బిడ్డ అయితేనేమో నోటితో పట్టుకుని మెల్లగా తీసుకుపోతుంది, ఏ నొప్పి తగలకుండా మెత్తగా పట్టుకుంటుంది. వేరే జీవుని పట్టుకుంటే చీల్చి వారేది. వాటికి ప్రేమ, వాటికి మోహం, వాటికి క్రోధం, వాటికి ద్వేషం, వాటికి జ్ఞానం పనిచేస్తుంది. వాటికి బెల్లం మొక్క పెట్టు, శివలన్నీ వస్తాయి. జమేక్షణ కొట్టు, మొత్తం వాడు చస్తాము రా అన్న భయం వాటికి ఉంటుంది.
తినొచ్చు అన్న జ్ఞానం వాటికి ఉంటుంది. అట్లా ఒక సాధారణ జ్ఞానం అనేటువంటిది అన్ని జీవులకు ఉంటాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ చెప్పుకుంటున్న విషయం, మనలో లోపల ఈ ఫిజికల్ బాడీలో ఉన్న ఇన్నర్ బాడీ అంటారు సూక్ష్మదేహం. సూక్ష్మదేహం, ఆ సూక్ష్మదేహంలో ఉండే గుణాలు కామ క్రోధ లోభ మోహ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యం ఏవచ అజ్ఞానంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీ. పార్థ సంపదం ఆసురీ. దంభ దర్ప అభిమాన క్రోధ పారుష్యం, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని ఓతగా చేసుకొని, ఆసరాగా చేసుకొని ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉంటాయి మనలో. కాబట్టి సూక్ష్మదేహంలో మనస్సులో పుటకరించేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి ఈ కామాది గుణాలని అణిసివేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఒక బ్రహ్మజ్ఞానికి, తత్వజ్ఞానికి, యోగికి ఉంటుంది. సామాన్య మానవులను ఇవి ఆడిస్తాయి. మొత్తం ఒకేసారి విజృంభించవు, మళ్ళా అన్నీ లైన్గా ఉంటాయి అన్నమాట. నువ్వు పోతా ఉండరా, నువ్వు ఒక్కటొక్కటే. కామం వస్తే దాని వ్యవహారం ఉంటుంది, క్రోధం వస్తే దాని వ్యవహారం ఉంటుంది, ద్వేషం వస్తే దాని వ్యవహారం ఉంటుంది, కక్ష ఏర్పడితే దాని వ్యవహారం ఉంటుంది. అన్నీ ఒకేసారి విజృంభించి వ్యవహారం చేయి, చచ్చిపోతాడు వీడు. లైన్ 1 by 1 అన్నమాట. నువ్వు వెళ్తా ఉంటా, నువ్వు తర్వాత చూసుకుంటాడు సంగతి అని. ఇట్లాగా మనలో ఉన్న గుణాలు, వాటికి బలం అజ్ఞానం, అవిద్య. వాటి బలం అదే. అజ్ఞానం యొక్క బలంతో అవి విజృంభిస్తూ ఉంటాయి. మనం అజ్ఞానానికి అవిద్యకు లోబడి ఉన్నాం, వశమై ఉన్నాం అన్నమాట. అవిద్యకు మనం వశమై ఉన్నాం, లోబడి ఉన్నాం. కాబట్టి అవన్నీ ఆడిస్తూ ఉంటాయి. అది జ్ఞాని అనుకో, అజ్ఞానం జయించి ఉంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఏం పని చేయవు, ఊరికే ఉంటాయి అంతే, కానీ ఆయన దగ్గర పని చేయవన్నమాట. శాసించగలిగే సామర్థ్యం జ్ఞాని ఎందు ఉంటుంది, మనల్ని ఆడించగలిగే సామర్థ్యం వాటి ఎందు ఉంటుంది. ఎందుకు? జ్ఞాన బలముతో ఆయన ఉన్నాడు, అజ్ఞాన బలముతో మనం ఉన్నాం. అజ్ఞానం పెరిగే కొద్దీ వాటికి బలం ఎక్కువ, జ్ఞానం పెరిగే కొద్దీ మనకు బలం ఎక్కువ. కాబట్టి జ్ఞానుల దగ్గర అవి వాటి యొక్క ప్రభావాలు ఉండవు, వాళ్ళు జయిస్తారన్నమాట. కాబట్టి కామాది గుణములు, కామ క్రోధ లోభ మోహాది గుణాలన్నీ కూడా నామ రూప క్రియల నష్టము పరచన. నామ రూప క్రియల నష్టము పరచన. నేనే బ్రహ్మమురా. అవన్నీ చేయగలిగితేనే అప్పుడు బ్రహ్మం అంటాడే, కానీ ఇవన్నీ పెట్టు కూర్చుని బ్రహ్మం నేను బ్రహ్మం అంటే ఏం ఉపయోగం లేదు. నష్టము పరచిన అప్పుడు ఏర్పడే విధానం నేనే బ్రహ్మము అని. ఎవరో మహాత్ముడు ఉపన్యాసం చెబుతూ ఉన్నాడు, ఆ పూటంతా బ్రహ్మజ్ఞాన బోధ చేశాడు. లోకం అంతా మిథ్య, సంసారం మిథ్య, అన్నీ మిథ్యే, ఏది వాస్తవం కాదు, వాస్తవంగా ఉన్నదొక్క బ్రహ్మమే అని ప్రబోధించాడు. దాంట్లో ఉడకబట్టింది బాగా విద్య. ఓహో, అంత బ్రహ్మమే, నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా అని ఇప్పుడు పోతూ ఉన్నాడు. ఒక ఏనుగ, బాగా మదపటి ఏనుగ, అది ఆ వీధిలో మహావేగంగా వస్తూ ఉన్నది. అందరూ పడిపోతామన్నారు, ఒక్కడ వీధులు లేదు, మొత్తం పడిపోయారు. వీడు మాత్రం పోతూ ఉన్నాడు. అంత బ్రహ్మమే కదా, అంతా బ్రహ్మమురా అని చెప్పారు ఉపన్యాసంలో. అంతా బ్రహ్మమే, ఎందుకు పారిపోవాలి? ఏనుగు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ రోడ్డు బ్రహ్మమే, ఇల్లు బ్రహ్మమే, వాళ్ళు బ్రహ్మమే. పోయాడు. పోతే ఏనుగు ఏం చేసిన, తొండంతో దెబ్బ కొట్టింది వాడిని. ఎక్కడో పోయి పడ్డాడు. ఊరెళ్ళ ఒళ్ళంతా దూక్కుపోయింది, ముక్కు తెగింది, ఒళ్ళంతా దూక్కుపోయింది. రక్తశక్తమై ఉన్నటువంటి దేహంతో ఆ మహాత్ముని వద్దకు పోయాడు.
ఏమయ్యా నువ్వు బ్రహ్మం బ్రహ్మం అని చెప్పి అన్నావుగా, నా బ్రహ్మం కొట్టింది ఇప్పుడు నన్ను, బ్రహ్మం కొట్టింది అని చెప్పి అన్నాడు. ఏమిరా నువ్వు బ్రహ్మం బ్రహ్మం అన్న మాట వాస్తవమే అనుకొని పోయావు. ఏనుగు మీద ఒకడున్నాడుగా మావిటివాడు, ఆ బ్రహ్మం ఏముంటుంది, తప్పుకో తప్పుకో అని చెప్పి అంటుందిగా, మరి ఆ బ్రహ్మం మాట నువ్వు ఎందుకు వినలేదు? ఆ బ్రహ్మం చెప్పింది వినలేదు కాబట్టి ఈ బ్రహ్మం కొట్టింది. అందువల్ల ఏంటంటే మనకు తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ప్రవర్తిస్తాం, ప్రమాదాల్లో పడతాం. నామారూప క్రియల నష్టము పరచన నేనే బ్రహ్మం. ఆ స్థాయికి పోయిన వాడికి ఆ పదం వర్తిస్తుందే కానీ ఆ స్థాయికి పోకుండానే ఈ వాక్యం వినేసేసి నేనే బ్రహ్మం అంటే అట్లా అవుతుంది పరిస్థితి, ఏను కొట్టిన దెబ్బలకి. కాబట్టి నేనే బ్రహ్మం అనేటువంటి విధానము అది ఒక అనుభవ వాక్యం అన్నమాట. యోగ సమాధిని పొంది ఆ యొక్క తత్వ అనుభవాన్ని పొంది ఉన్నాడే అట్టివాడికి సమానంగా ఉంటుంది. నామారూప క్రియలు నష్టం అవుతాయి. నామము లేదు, రూపము లేదు, జగత్తంతా మిథ్య, కేవలం బ్రహ్మ పదార్థమే ఉంటుంది. అది యోగ సమాధి యందు ఉన్నటువంటి వాడి యొక్క స్థితి అన్నమాట. ముద్రాల భావము మూలము దెలసియు చిద్రూపమై ఉన్న చిన్మయుని కనుగొన్న ముద్రాల భావము మూలము దెలసియు. ముద్రలు అంటారు. శాంభవి ముద్ర, కేసరి ముద్ర, ఇలాంటి ముద్రలన్నీ కూడా మనకి మహాత్ములు చెప్పుకొస్తారు. వాటిల్లో చిన్ముద్ర ఒకటి దాలుస్తారు. ధ్యానం చేసేవారు చిన్ముద్ర అని చెప్పని అంటారు. దీన్ని చిన్ముద్ర అంటారు. ఇట్ట పెట్టుకుంటే కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. శంకరాచార్యుల వారు మనీషా పంచకం రచిస్తూ దాంట్లో ముందుగా ఒక శ్లోకం రాస్తాడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అంటాడు శంకరాచార్యుల వారు. పరమశివుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు. పరమశివుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎవరైనా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ఎందుకంటే ఆత్మైక సిద్ధి, బ్రాహ్మీ అనుభవం. శ్రీమన్నారాయణుడు కూడా 6 నెలలు యోగ సమాధిలో ఉంటాడని చెప్పని. ఇప్పుడు మన ముక్కోటి ఏకాదశి వచ్చింది కదా, ద్వార దర్శనం అందరూ పోయాక స్వామి దర్శనం కోసంగా. ఎందువల్ల అంటే అప్పుడు ఆయన లేచాడు, నిద్ర నుంచి లేస్తాడు. యోగ నిద్రలో ఉండి ఆ పూట ఆయన లేకపోవడంతో ఆ వైకుంఠ ద్వారం తలుపులు తెరవబడతాయి అన్నమాట. అక్కడి నుంచి ఉత్తరాయణం ఆరంభం. ఉత్తరాయణంలో పోతే వైకుంఠం పోవచ్చు, దక్షిణాయనంలో పోతే మనం తిరిగి రావాలి. ద్వారం మూసి ఉంటుందిగా, పంపించేస్తారు ఆ పని. ఇప్పుడు ద్వారం తెరవబడదు, మళ్ళా రా, ఏడకపోవాలి, మళ్ళీ పోయి పుట్టి మళ్ళా ఉత్తరాయణం వచ్చిన తర్వాత అప్పుడు రా. అది మనకు ఒక ఆచార విధానంగా చెప్పేటువంటి విధానం. ఉత్తరాయణంలో పోతే మోక్షం వస్తుంది, దక్షిణాయనంలో పోతే మోక్షం రాదు అని చెప్పి అన్నాం అనుకో, మనకు చాలామంది ప్రసిద్ధిగాంచి ఉన్న మహాత్ములంతా చాలామంది దక్షిణాయనంలో పోయారు. వాళ్ళకు మోక్షం లేనట్లే ఈ లెక్క చూసినట్లయితే. ఎంతోమంది దుర్మార్గులు, దుష్టులు, పాపులు ఉత్తరాయణంలో పోయారు. ఇప్పుడు వాళ్ళకు మోక్షం రావాలి ఆ లెక్కను చూస్తే. కాబట్టి వ్యవహారంలో మనకు ఆచరణాత్మక విధానంగా చూపిస్తారు. దానికి పారమార్థిక అర్థాలు ఉంటాయి, దాని అంతరార్థాలు అంటారు. వాటిలోకి పోతే మనకు వాస్తవం తెలుస్తుందే కానీ కేవలం వ్యావహారికంగా అర్థాల్లోకి పోయామంటే మనకు సందేహాలు తీరవు.
ఉత్తరాయణంలో పోతే మోక్షం. భీష్ముడు కూడా అంపశయ్య మీద పడుకున్నాడు, ఉత్తరాయణం వచ్చేదాకా ఉన్నాడు, వచ్చాకే పోయాడు, కాబట్టి ఆయనకు మోక్షం వచ్చింది. అది మనకి లోక వ్యవహారంలో ఉండే విధానం చెప్పటమే కానీ ఉత్తరాయణంలో పోతే మోక్షం అని చెప్పి దక్షిణాయనంలో పోతే మోక్షం లేదని చెప్పామనుకో, ఇక ఈ ఉపనిషత్తులు అవసరం లేదు, గీత అవసరం లేదు, ధ్యానం అవసరం వల్ల, జపం అవసరం వల్ల, ఏం అవసరం వల్ల. ఎందుకు ఇంకా జ్ఞానం అవసరంలా, మహాత్ములు అవసరంలా, ఉపదేశాలు అవసరంలా, ఉపన్యాసాలు అవసరంలా, ఆశ్రమాలు అవసరం లేదు. ఎందుకు? ఉత్తరాయణం వచ్చిందా, బాగా తుష్టిగా తిన్నావా, ముక్కులు బిగించావా, పోయావా, మోక్షం వచ్చే సాపడదు. సులభంగా వచ్చే మోక్షం కదా. ఈ ధ్యానాలు, ఈ జపాలు, ఈ వ్రతాలు, ఈ గురువులు, వాళ్ళు ఇంత గొడవ ఎందుకు? ఉత్తరాయణం వచ్చిందా, ఇప్పుడు మంచి రోజు చూసుకున్నావా, పుష్టిగా తిన్నావా, ఇంట్లో వాళ్ళకి చెప్పేసేసావా, ముక్కు బిగించావా, ఏం కొంప మునిగిపోయింది? 4 పూటలు ఉంటే అయిపోయింది. ఇక్కడ ఏముంది? ఇంకా మోక్షం వచ్చేసిందిగా, వైకుంఠం వచ్చేసిందిగా. ఏది కాబట్టి అట్లా బాహ్యార్థం చెప్పామనుకో అది కుదరదు, అంతరార్థం వేరే దానికి ఉంటుందన్నమాట. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం. శ్రీ మహావిష్ణువైనా యోగ సమాధిలో ఉండాల్సిందే, పరమశివుడు కూడా యోగ సమాధిని పొందాల్సిందే. పరమశివుడు యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క విషయాన్ని శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో ఇట్లా అంటున్నాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరశిష్టాంతే వసదృషి గణై ఆవృతం బ్రహ్మనిష్టై. పరమశివుడు కూడా బ్రహ్మనిష్టలో ఉన్నాడు. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. కర అంటే చెయ్యి, కర అంటే హస్తం, పాణిగ్రహణం అంట్ల వివాహ సందర్భంలో పాణిగ్రహణం. పాణి అంటే చెయ్యి, కర అంటే చెయ్యి. కరకలిత చిన్ముద్ర, చిన్ముద్ర అంటారు. ఇట్లా పెడతాను. ఇవి స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహం, సాత్వికము, రాజసికము, తామసికం, 3 గుణాలకు సంబంధం పడి జీవుడు ఉన్నాడు. ఈ జీవుణ్ణి 3 గుణాల నుండి వేరు చేయాలి, 3 దేహాల నుంచి వేరు చేయాలి. ఈ 3 దేహాలతో ఉన్నటువంటి ఈ జీవుణ్ణి బ్రహ్మముతో చేర్చాలి. ఇది అర్థం అన్నమాట. ఇట్లా పెట్టుకుంటారు ధ్యానం చేసేవాళ్ళు. జీవుణ్ణి బ్రహ్మములో చేరుస్తూ ఉన్నాను అనే అర్థం అన్నమాట. ముద్రాల భావము మూలము తెలచియు. ముద్రల భావం మూలము తెలిసి. ఏమిటా మూలం అంటే జీవుడు ఈ త్రిగుణాలతో, 3 గుణాలతో, 3 దేహాలతో సంబంధపడి ఈ భవబంధాల్లో మునిగాడు. అట్టి ఈ జీవుణ్ణి ఈ 3 గుణాల నుండి వేరు చేసి బ్రహ్మములో చేర్చాలి. ఇది చిన్న ముద్ర. ముద్రాల భావము మూలము తెలచియు. చిద్రూపమై ఉన్న చిన్మయుని కనుగొన్న. చిద్రూపమై ఉన్న చిన్మయుని కనుగొన్న. పరమాత్మ ఎట్లా ఉంటాడు అంటే చిద్రూపం అంటారు. చిద్రూపం అంటే స్వప్రకాశం. స్వప్రకాశ వస్తువుని చిత్ అంటే స్వప్రకాశం, సత్ అంటే చైతన్య లక్షణం. సత్తు చిత్తు ఆనందం అని చెప్పని కదా. అందువల్ల చిత్ అంటే స్వప్రకాశము అంట. ఈ స్వప్రకాశ వస్తువు పరమాత్మ స్వప్రకాశమై ప్రకాశమానమై ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మనకు శంకరాచార్యుల వారు మనుష్య పంచకంలో ఒక అందమైనటువంటి ఉపమానంతో బోధిస్తాడు. అందమైన ఉపమానం చెప్తాడు శంకరాచార్యుల వారు. నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్తు తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం.
ఘటం కొండ ఉన్నది, ఆ కొండకు చుట్టూ బెజ్జాలు ఉన్నాయి. కార్తీక మాసంలో చూస్తాం మనం, కార్తీక మాసంలో కొండ ఉంటుంది, చుట్టూ బెజ్జాలు ఉంటాయి, లోపల ప్రమిది పెడతారు, ఒత్తి పెడతారు, దీపం వెలిగిస్తారు, ఆకాశంలో పెట్టేస్తారు. నానా ఛిద్ర, ఛిద్ర అంటే రంధ్రాలు, ఘటోదరస్థిత, ఘటో ఉదరస్థిత, ఆ ఘటంలో ఉన్నటువంటి మహాదీప ప్రభాభాస్వరం. ఏ విధంగా ఆ ఘటంలో ఉన్నటువంటి యొక్క ఆ దీపం లోపల ప్రకాశమానమై ఉన్నది, లోన ప్రకాశమానముగా ఉండి లోన అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, తెలియజేస్తుంది అన్నమాట. లోన ఉన్న ప్రమిదిని, ఒత్తిని, లోన ఉన్నటువంటి ఆవరణాన్ని ప్రకాశింపజేస్తుంది. తిరిగి ఆ చిల్లులకుండగా బయటకు వచ్చి బయట ఉన్న వస్తువులను కూడా ప్రకాశింపజేస్తుంది. ఇది ఉదాహరణ చెప్పాడు శంకరాచార్యుల వారు. నానాచిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. దీన్ని బ్రహ్మాండం అంటారు, శిరస్సుని బ్రహ్మాండం అంటారు. ఈ బ్రహ్మాండములో ఉన్నది భగవంతుడు. దీన్ని బ్రహ్మాండం, కంఠం నుండి ఈ పైభాగాన్ని బ్రహ్మాండము. బ్రహ్మ విద్య వినాలి అన్నా, బ్రహ్మతత్వాన్ని చెప్పాలి అన్నా, బ్రహ్మం గురించిన శోధన యోగ సాధన చేయాలి అన్నా, యోగ సమాధుల్లో బ్రహ్మాన్ని గుర్తించాలన్నా ఈ కంఠం పైభాగమే, కిందేం లేదు. కిందంతా కర్మాగారం, అన్నం వేస్తాం జీర్ణం అవుతుంది, కర్మాగారం. అవన్నీ రసాలుగా మారి దేహం అంతా సరఫరా చేసి దేహాన్ని కాపాడటానికి గల యంత్రాంగం అంతా ఎక్కడుందన్నమాట. ఇదంతా యంత్రాంగం, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, లివర్లు, గివర్లు మొత్తం కింద ఉన్నాయి. ఇది పోషకం, దేహానికి యంత్రాగారం. జ్ఞాన సంబంధం అంతా పైన పెట్టాడు. విని తెలుసుకుంటాం, చూసి తెలుసుకుంటాం, తిని తెలుసుకుంటాం, వాసన చూసి తెలుసుకుంటాం. తెలుసుకునే జ్ఞానం పైన, కర్మాగారం అంతా కింద అన్నమాట. అందువల్ల దీన్ని బ్రహ్మాండము అన్నారు. ఈ బ్రహ్మాండం తెలుసుకోవాలంటే ఇదే. ఇప్పుడు బ్రహ్మాండం వల్ల ఏమున్నాయి? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, 5 ఉన్నాయి. 5 పంచభూతాలు. ఈ పంచభూతాత్మిక విశ్వంలో ఏమున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇంకోటి ఉందా? ఇంకోటి లేవు. ఉన్నాయి 5. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఇవి తెలుసుకోవాలంటే ఇక్కడే, కింద కాదు. రసం ఎక్కడ, శబ్దం ఎక్కడ, దృశ్యం ఎక్కడ, గంధం ఎక్కడ. కాబట్టి కిందకు పోతే తెలుసుకోవటం ఏమి ఉండదు. ఇది బ్రహ్మాండం. బ్రహ్మాండం తెలుసుకోవాలంటే ఈ బ్రహ్మాండం ఉండాలి. కాబట్టి బ్రహ్మాండము యొక్క భాగములోనే లోన భగవంతుడు ప్రకాశమానముగా ఎలుగుతూ ఉన్నాడు. ఎట్లా ఘటోదరస్థిత, ఆ కొండలో ఒక జ్యోతి ఎలుగుతూ ఉన్నదిగా. ఆ ఎలిగేటువంటి జ్యోతి ఎట్లా ఉన్నది? తాను ప్రకాశమానముగా ఉండి అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, తెలియజేస్తుంది. ప్రకాశింపజేయటం అంటే తెలియజేయటం. అట్లా మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి కూడా ప్రకాశమానముగా ఉండి లోన ఉన్నవన్నీ ప్రకాశింపజేస్తుంది. లోన మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారం అన్నీ ప్రకాశింపజేస్తుంది. అట్లా లోన కలిగేటువంటి భావాలు, ఆలోచనలు, క్రోధాది గుణాలు అన్నీ తెలుస్తాయి మనకి. లోపల ఏ సంకల్పం వచ్చిందో తెలుస్తుంది అన్నమాట. అన్ని సంకల్పాలు బయట మనం ఈ విషయం చెప్పవచ్చా చెప్పకూడదా ఆలోచించుకుంటాం ఇంకా లోపల తెలుస్తుందిగా. ఈ విషయం చెప్పి అవనికి ప్రమాదం వస్తుందరా, అది చెప్పనేకూడదు. ఏమి లోపల ఏర్పడుతుంది ఆలోచన, తెలుస్తుంది మనకి. ఈ విషయం చెప్పొచ్చా వాడికి? చెబితే ప్రమాదం వస్తుంది, ఉప్పిన వస్తుంది అసలు ముందు అంటాడు వీడు. కాబట్టి లోనున్న ఆలోచన లోపలే అణిసివేస్తాడు. ఏవి చెప్పాలో అవి చెప్పాలి, ఏవి చెప్పకూడదు అవి చెప్పకూడదు. లోన వచ్చినవన్నీ చెప్పుకుంటూ పోయావనుకో ప్రమాదాలు వస్తాయి. లోన తెలుస్తుంది, లోన ఉన్న ఆత్మ అన్ని ప్రకాశింపజేస్తుంది అన్నమాట. ప్రకాశింపజేసినప్పుడు మన వివేకంతో వ్యవహరించాలి. వివేకంతో వ్యవహరించాలి. ఎట్లా
పోదామా పోకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెప్పొచ్చా చెప్పకూడదా, తినొచ్చా తినకూడదా, వినొచ్చా వినకూడదా. వివేకం ఎవరికి ఉండాలి? వీడికి ఉండాలన్నమాట. కానీ లోన మాత్రం అవి తెలియబడుతూ ఉంటాయి, ప్రకాశింపబడుతున్నాయి. ఆ ప్రకాశం అంతా కూడా ఆత్మ ప్రకాశం. అది ఇప్పుడు నిద్రపోయావు, స్వప్నావస్థ వచ్చింది, ఎట్లా గుర్తించావు? ఆత్మ ప్రకాశం. మేలుకొన్నావు, ఇంద్రియాలతో లోకాలన్నీ చూస్తూ ఉన్నావు, ఆత్మ ప్రకాశం. ఘటోదర్శిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే అంటాడు. లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ లోన ఉన్నటువంటి వాటిని ప్రకాశింపజేసి చిల్లుల కొండగా బయటికి వచ్చి, ఎట్లా కొండకు చిల్లులు పొడిచామో ఎట్లా బయటకు వచ్చిందో ప్రకాశం, అట్లా లోన ఉన్నటువంటి యొక్క ప్రకాశం చెవి ద్వారా బయటకు వచ్చే శబ్దాలు, నేత్రం ద్వారా బయటకు వచ్చే దృశ్యాలు, గ్రామం ద్వారా బయటకు వచ్చే గంధాదులు తెలుసుకుంటూ ఉన్నారు. అట్లా శంకరాచార్యుల వారు లోన ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని, ఆత్మ ప్రకాశాన్ని ఆ విధంగా చెప్పుకొస్తాడు. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాతే తత్సమస్తం జగత్తు. లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ స్వప్రకాశముగా ఉన్నది కాబట్టి ఆ స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క ఆత్మ సమీపములో అన్నీ తెలియబడుతూ ఉన్నాయి. తెలియబడుసున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమునుగాంసు దృక్కు నేను అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో అమనస్క యోగములో. తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమునుగాంసు దృక్కు నేను. నేను దృక్కు, తెలుసుకునేవాడిని. అన్నీ తెలియబడేటువంటివి. తెలియబడేటువంటివన్నీ కూడా ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు, మెరుగైపోతూ ఉంటాయి. నేను మాత్రం ఉంటాను. ఈ తెలియబడేవన్నీ కూడా అన్నీ పోతాయి, నేను మాత్రం ఉంటాను. అది ఎంతకాలం ఉంటావు నువ్వు? ఎంతకాలం ఉంటావు అని చెప్పి అనగానే మనలో సందేహం వచ్చేస్తుంది. ఎంతకాలం ఉంటావా? ఎవడు చెబుతాడు ఎంతకాలం ఉంటాము అంటాం మనం. మనకు ఆ భావన భ్రాంతి వల్ల తోసింది, యథార్థ జ్ఞానం వల్ల కాదు, భ్రాంతి వల్ల తోసింది. ఎందుకు? నేను దేహం అనే భావం ఒకటి ఉందగా, నేను ఈ దేహము అనే భావం ఉంది కాబట్టి ఎంతకాలం ఉంటానో అంటాం. నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న భావం ఉంటే ఏం చెబుతాం? ఎప్పటికీ ఉంటాం. ఆత్మకు నాశనం లేదుగా. అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన. ఎప్పటికి ఉండేది ఆత్మ. ఆత్మకు నాశనం లేదు. ఉంటానో ఓడతానో అని చెప్పి అన్నావు అంటే ఈ దేహం నేను అన్న భావం ఉంది కాబట్టి ఆ మాట వాడా. నేను దేహం కాదయ్యా అంటే ఏదై ఉన్నాను? ఆత్మ. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం. శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కులను అంటాడు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం. నాహం దేహో, నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, పంచభూతాలు కాదు, ఏవి కావు. నేనెవరిని? ప్రత్యేగాత్మ శివోహం. శివస్వరూపుణ్ణి, ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణి. కాబట్టి ఆ ప్రత్యేగాత్మ అనే భావం ఉన్నప్పుడు ఎప్పటికీ ఉంటాను. నాకు లేమి లేదు, ఎప్పటికీ ఉంటాను. ఎప్పటికీ ఉండేటువంటి విధానం ఆత్మయందు ఉంటుంది. కొద్ది కాలం మాత్రమే ఉండిపోయే విధానం ప్రకృతి యందు ఉంటుంది. ప్రకృతి వస్తువులు వస్తాయి పోతాయి. ఇప్పుడు ఈ దేహం వచ్చింది, దీనికి ఒక డేట్ ఉన్నది. ఈ దేహం ఏదో పూట పోతుంది, పోయిన డేట్ కూడా రాసి పెడతారు. బర్త్డే, డెత్ డే, 2 డేట్లు ఉంటాయి. ఆత్మ కూడా ఉన్నాయా? బర్త్డే, డెత్ డే. ఆత్మకు నాశనం లేదు, ఎప్పటికీ ఉండే వస్తువు. అందుచేత నేను అన్నప్పుడు మనకి నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న భావం రాగలిగితే ద్రష్ట
తెలియబడుచున్న విశ్వంబు దృశ్యమనుసు తెలివినై సర్వమునుగాంచు దృక్కు నేను అన్నాడు. దృక్ అంటే ఎప్పటికీ ఉండే వస్తువు, అన్నింటికీ సాక్షి మాత్రంగా ఉంటుంది. అది మూడవస్థలకు సాక్షిగా ఉంటుంది. దేహత్రయ, తనుత్రయ, అవస్థాత్రయ, జీవత్రయ, తనుత్రయ, అవస్థాత్రయ, జీవత్రయములకు విలక్షణుండగు ఆత్ముండు. రాముడు ఆంజనేయ స్వామితో, అయ్యా ఆంజనేయ, ఈ మూడు దేహాలు, మూడు అవస్థలు, జీవత్రయము అన్నిటికీ కూడా విలక్షణంగా ఉన్నటువంటి ఆత్మ నేను అని చెప్పని అంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి యొక్క వస్తువుని ద్రష్ట అంటారు. ఆ ద్రష్టగా అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ తెలుసుకునేటువంటి తనం కలిగి ఉన్నటువంటి దానిని చిద్రూపము. ఏం చెప్పారు అక్కడ? చిద్రూపమై ఉన్న చిన్మయుని కనుగొన్న. చిద్రూపమై ఉన్నాను, స్వప్రకాశ వస్తువునై ఉన్నాను అన్నాడు. అష్టయోగాభ్యాస సమాధి సాధనలను నిష్ఠా చైత్యం పొంది నిజరూపు కనుగొన్న. అష్టయోగాభ్యాస సమాధి సాధనలను, మొత్తం మనకున్నటువంటివి అష్టాంగ ప్రక్రియ అన్నమాట. పతంజలి బోధిస్తాడు అష్టాంగ ప్రక్రియ. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వీటిని అష్టాంగ ప్రక్రియ అని చెప్పని అంటారు. యమ, నియమ, ఆసన. మళ్ళీ వీటికి కూడా వివరంగా చెప్పుకొస్తాడు. యమ నియమాసన చెప్పుకొస్తాడు. శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర త్రినిధాన నియమా అంటాడు. ఎన్ని చెప్పుకొచ్చడం వల్ల యమ అంటాడు, నియమాహ అన్నీ కూడా మళ్ళా పెద్ద విచారణ దాని మీద. ఈ విధంగా అష్టాంగ ప్రక్రియ యమ నియమాదులు పాటించాలి అని చెప్పని అంటారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇవి బాహ్యాంగములు 4. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అంతరాంగాలు. మొత్తం 8 రంగాలు ఉన్నాయి. అంతరాంగములు, బాహ్యాంగములు అని చెప్పని వీటి గురించి కొంచెం తెలుసుకోవాలంటే దానికి మనం ప్రత్యేకంగా గోష్ఠి పెట్టుకోవాలి. అష్టాంగ ప్రక్రియ మీద విచారణ అని పెట్టుకుంటే పతంజలి శాస్త్రం సమాధి పాదం, సాధన పాదం, ఇవి సాధన పాదంలో వస్తాయి. అన్నీ కూడా సమాధి పాదం, సాధన పాదం, విభూతి పాదం, కైవల్య పాదం 4 పాదాలు కలిగి ఉంటుంది పతంజలి యోగ శాస్త్రం. దాంట్లో సమాధి పాదంలో ఆరంభం చేయబడి సాధన పాదంలో ముగుస్తాయన్నమాట. ఈ అష్టాంగ ప్రక్రియ గురించి చాలా అద్భుతంగా చెప్పుకొస్తాడు. పెద్ద సబ్జెక్ట్ ఇది, వినాలి. దీని గురించి వినాలంటే అది పెట్టుకోవాలి దాన్ని. అష్టయోగాభ్యాస సమాధి సాధనలను. సమాధి సాధనలను, సమాధి అది పరాకాష్ఠ అన్నమాట. పరిపూర్తిని చెందింపజేసేది సమాధి అంటారు. యోగ సమాధి. యోగ సమాధి అనేటువంటి విషయం పరమాత్మ 2వ అధ్యాయంలో బోధిస్తాడు. ఆ మాట వాడితే అర్జునుడు పట్టుకున్నాడు గట్టిగా. అయ్యా స్వామి ఆగండి, నువ్వు యోగ సమాధి అని చెప్పి అన్నావే, ఆ యోగ సమాధి అంటే ఏమిటి? స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. కేశవ అర్జున పరమాత్మ సమాధిస్తస్య సమాధి ఎందున్నాడని చెప్పి అన్నావు కదా. ఆ సమాధి ఎందు ఉన్నటువంటి ఆ మహాత్ముడు ఏ విధంగా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు అని చెప్పి అడుగుతాడు. అడిగినప్పుడు ఈ 2వ అధ్యాయం అక్కడి నుంచి ఇక ఆ జ్ఞాని యొక్క విషయంగా పరమాత్మ చెప్పుకొస్తాడు. అది స్థిత ప్రజ్ఞ లక్షణాలుగా మన భగవద్గీత చివరిదాకా ఈ లక్షణాలే కొనసాగుతాయన్నమాట. సమాధిస్తస్య సమాధి అందున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అని అడుగుతాడు. కాబట్టి దీనిని సమాధి అన్నారు.
మనకు 3 అవస్థలు ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు ఉంటాయి. ఈ 3 కూడా అజ్ఞానం యొక్క సంబంధ అవస్థలు. ప్రారబ్ధానుగుణ్యముగా అవి మన మీద ఆపాదింపబడతాయి. 3 గుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి మనం 3 అవస్థల్ని తప్పనిసరిగా పొందుతూ ఉంటాం. తప్పనిసరి. నేను పొందను అంటానికి అవకాశం లేదు. పొందను అని చెప్పి అన్నా అవి ఊరుకో, ఆ 3 ఊరుకో. ఎందువల్ల అంటే మనం గుణాలకు లోబడి ఉన్నాం కాబట్టి ఆ గుణాలు బలవత్తంగా తీసుకెళ్తాయి అన్నమాట. ఏమండి జాగ్రత్త అవస్థలో చాలా ఉన్నాయండి, వినేయి తినేయి టీవీలు గీవీలు బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి. అందువల్ల జాగ్రత్త అవస్థలో ఉంటాను, నిద్రపోతే ఇవన్నీ ఉండవు కాబట్టి ఇక్కడే ఉంటా అని చెప్పి కూర్చోయిపోట ఊరుకుంటుంది. అది ఏడే కూర్చుంటే ఎట్లా నువ్వు మనకే వచ్చేస్తా ఊరుకో. గుణాలు మరి తమస్సు విజృంభిస్తుంది, నిద్రలోకి లేకపోతుంది. ఇక్కడే ఉంటే బాగుంటుంది. సుషుప్త అవస్థలో ఏమీ లేవు, ఇక్కడ గొడవలు లేవు, ఏ అప్పులు లేవు, ఏమీ లేవు, శ్రమ లేదు, అటు తిరగటం లేదు, హాయిగా ఉంది అని చెప్పి అనుకుంటాం. ఆడుండి ఇది ఊరుకోదు. ఆడేఉంటే ఎట్లా నువ్వు బీటికి లాక్కొచ్చేస్తున్నావు. కాబట్టి ఏంటంటే ఈ జీవుడు దేహాలకు గుణాలకు లోబడి ఉన్నాడు. అందువల్ల జాగ్రత్త అవస్థ ఏమో ఈ స్థూల దేహం ఇస్తుంది, స్వప్నావస్థ అనుభవమేమో సూక్ష్మదేహం ఇస్తుంది, సుషుప్తి అవస్థ అనుభవము కారణదేహం ఇస్తుంది. 3 దేహాలు ఉన్నాయిగా, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహం. స్థూల దేహమేమో జాగ్రత్త అనుభవాన్ని ఇస్తుంది, సూక్ష్మదేహమేమో స్వప్న అనుభవాన్ని ఇస్తుంది, కారణదేహం సుషుప్తి అనుభవాన్ని ఇస్తుంది అన్నమాట. మనం ఈ 3 దేహాలకు లోబడి ఉన్నాం. 3 దేహాలు జయించి 3 దేహాలు దాటి ఉన్నవాడు యోగ సమాధి, వాడు బ్రహ్మజ్ఞాని. మనకి 3 గుణాలు లేవు, 3 దేహాలు లేవు, 3 అవస్థలు లేవు. అవస్థాత్రయ అతీతం. శంకరాచార్య బోధిస్తాడు, శంకరాచార్యుల విజ్ఞాన నవకలో అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అంటాడు. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యై సమాధిస్థితానాం అంటాడు శంకరాచార్య. సమాధిస్థితానాం, యోగ సమాధిలో ఉన్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే అవస్థాత్రయ అతీతం అన్నాడు. 3 అవస్థలకు అతీతముగా ఉంటాడు. వాని గుణాలు లేవేక, గుణములు వాడిని బాధించవు, దేహత్రయం వాడిని బాధించదు. అది అవస్థాత్రయ అతీతం, ఆ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడి యొక్క విషయం. మనందరం ఏమయ్యామంటే ఈ అవస్థలకు 3 అవస్థలకు లోబడి ఉన్నాం కనుక అవి వీడిని బాగా తిప్పుతూ ఉంటాయి అన్నాడు. టైం అయిపోయిందా? కాపేద్దాం. రేపు రండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.